మన మందకృష్ణ గారికి అమరవీరుల విషయానికి వస్తే వాళ్ళు గాంధీ భవన్లో 2009లో ఏదో చేసిరు, చనిపోయారు. మందకృష్ణ గారు వాళ్ళ కాంపెన్సేషన్ ఎక్స్గ్రేష్ ఒక వాళ్ళకి ఏ సపోర్ట్ చేయకపోవడము, డబ్బులు ఇప్పకపోవడం, పోయి కలవకపోవడం, పైనంగా అవమానించడము, ఒక ఉద్యమ నాయకుడిగా తనను నమ్మించినటువంటి యువ కిషోరాలు చనిపోయినప్పుడు ఆయన ప్రవర్తించినటువంటి తీరు అందరిని చూసి ఇవాళ అందరూ వేలే చూపితే ఇవాళ వచ్చి నువ్వు మాట్లాడినటువంటి తీరుని మీరు ఎట్లా చూస్తారు? నేను ఏమంటున్నానంటే ఇవాళ 2009లో జరిగిన సంఘటన మరి ఈ రోజు వరకు కూడా ఇవాళ 2025 ఇన్ని సంవత్సరాలు 16 సంవత్సరాలు వాళ్ళు ఏం తిన్నారు, ఏం బతికి, ఎట్లా బతికి చూసుకున్నావా? అవును, అది ఏనాడన్నా చూసినావా? ఇన్ని పైసలు వచ్చినాయి నీకు ఉద్యమం పేరు మీద. ఇప్పుడు ఎన్నో కార్లు, బంగ్లాలు. ఇప్పుడు పిడమర్తి రవి ఏమంటాడు, నీ కుటుంబంలో అందరికి కార్లు ఎట్లా వచ్చాయి కరెక్ట్ అడుగుతాడు ఉద్యమ నాయకునిగా. నీకు నీ కోట్లాది రూపాయలు పెట్టి నీ బిడ్డ పేర్లు ఎట్లా చేసినావు? అవునా కదా? సో అంటే ఇవన్నీ ఎవరి వల్ల వచ్చినాయి? ఉద్యమ ప్రభావం. సో ఇట్లాంటి వచ్చినప్పుడు కనీసం వాళ్ళ పేర్ల మీద చాలా మంది కాంట్రాక్టర్లు డబ్బులు ఇచ్చి ఈయననే ఇవ్వచ్చాలకు అందరికి 10 లక్షలు చెక్కి వచ్చాను ఈజీగా 10 మందికి. దాని లేకని కాదు, మనసు ఉండాలి కదా, ఇయ్యాలనే మనసు ఉండాలి కదా. వీళ్ళు అందరూ ఇప్పుడు జబ్బలు గుద్దుకున్న అందరికి కూడా పోయి అసలైన పరిస్థితి అర్థం, ఆయన దగ్గరికి 10 లక్షలు అడిగితే అర్థమవుతుంది వీళ్ళకు. ఎస్, ఇప్పుడు నేనేమంటున్నానంటే అమరవీరుల కుటుంబాలకి ఇప్పటిదాకా ప్రభుత్వాల దగ్గరికి వెళ్ళి ఎందుకు గట్టిగా నిలదీసి ఇప్పియలేదు? అవును కదా, ఇవాళ వచ్చి గుర్తొచ్చింది. ఇవాళ గుర్తొచ్చి 25 లక్షలు ఇవాళ ఆయన దాంబర్ రాయలసీమ గారు ఏదో 5 లక్షలు ఇచ్చిండని ఆయన కూడా మరి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నాడు కదా, మరి ఆయన కూడా ఇప్పచ్చు కదా. ఎవరు పట్టించుకోలేదు, ఆయన పట్టించుకోలేదు. వాళ్ళ అవకాశం వచ్చింది కాబట్టి ఆయనకేదో వాళ్ళు వచ్చి మీడియా ఉంది కాబట్టి బయటకు వస్తే ఇలా గుర్తొచ్చి మీకు. ఇంకోటి ఏంటంటే ఆయన పదవి పోవాలని ఈయన డిమాండ్ చేస్తాడు కాబట్టి ఆయన భయపడి కూడా ఇప్పుడు ఆయన ఆయన పదిని కాపాడుకోవడం. ఈయనైంది ఇవాళ ఆయన ఇచ్చింది కాబట్టి ఇవాళ ఈయన మీద 25 లక్షలు ఇవ్వమని చెప్పొచ్చినా నేను డిమాండ్ చేసిన చేతులు ఎత్తేసి నేను చేతులు ఎత్తాను. అరే ఇంతకాలం నీకు చిత్తశుద్ధి ఉంటే ఎందుకు చేయలేదంటున్నా. అంతే కదా, ఎందుకు ఇవాళ చాలా మంది అడుగుతుంది అదే కదా. ఈవెన్ కుటుంబాలు అంటున్నాయి, మమ్మల్ని ఎన్నడన్నా పట్టించుకున్నావా నువ్వు, ఈ ఒక్కరు నచ్చి చూసినవా, మా బతుకులను చూసినవా నువ్వు? క్లియర్ గా మాట్లాడుతున్నారు, చాలా క్లియర్ గా చాలా ఓపెన్ గా చెప్తున్నారు. మరి వాస్తవమే కదా. మందకృష్ణ గారు మనం ఎన్ని చేసినా నువ్వు అమరవీరుల కుటుంబాలను పట్టించుకోలేదు. చాలా మంది ఇవాళ ఎంతో మంది కొంతమంది దందాలు చేసే వాళ్ళు బాగుపడ్డారు ఆయన చుట్టూ, కానీ నిజాయితీగా పనిచేసిన వాళ్ళు చాలా మంది ఇవాళ చచ్చిపోయిన ఆత్మహత్యలు చేసుకున్నారు. మా దగ్గర ఎవడో ఊరుకొకడు బయటకు వచ్చినోడు ఈ ఉద్యమాన్ని బెదిరియా నేర్చుకున్నాడు బతికిండు తప్ప నిజాయితీగా ఉద్యమంలో ఎవడు బాగుపడలేడు, ఎవ్వరు లేడు. 30 ఏళ్ళ నుంచి వెళ్ళి నువ్వు ఇవాళ నోడు రేపు ఉండవు, ఇంకోటి ఎవడైనా ఎమ్మెల్యే అయితే అన్నా నేను పాప లింగస్వామి అనే పిల్లడు MSF లో 20 ఏళ్ళు పనిచేసిండు. వాడిని తీసి పడింది ఎక్కడికో పోయిండు, మూలకు పడేస్తే ఆడికి నాకు ఎమ్మెల్యే టికెట్ కావాలని అడిగిండట బీజేపీ నుండి, పొత్తులో భాగంగా అడిగిండట, తీసి పడింది పోయిండు. అట్లా ఎవరు ఎమ్మెల్యేలు కావాలన్నా ఎంపీలు కావాలని అనుకుంటే అట్లా కన్నెరేసుడే దూరం పడేసు. మళ్ళా నా జాతి జాతి నేను అంటున్నా, జాతికి నేను 94 నుండి 2004 వరకు నేను వర్గీకరణలు సూత్రప్రాయంగా విషయాలు చెప్తూనే నేను సూత్రప్రాయంగా పంపకాల విషయంలో నేను మాలలు వ్యతిరేకించకుండా మాలల్ని దొంగలను కూడా పంచుకుందామన్నా, మన అన్నదమ్ముల పంచుకుందాం అని చెప్పేసి నేను 2024 వరకు ఉన్నా నీతో. 24 ఎందుకు దూరమైన నీతో నేను అంటే, ఆయన టోటల్ గా బీజేపీ సరెండర్ అయితే అయిదామని చెప్తే నేనేం చెప్పినంటే, అట్లా సరెండర్ అయితే తప్పన్నా మనకు పార్లమెంట్ లో చట్టమే చేయలేదు బీజేపీ, 11 ఏళ్ళుగా అధికారం అనుభవిస్తుంది బీజేపీ, మనం ఎందుకు దానికి సరెండర్ కావాలి? నేనేమన్నా అంటే, మనకు MSP అని ఒక పార్టీ పెట్టినావు, నువ్వే పెట్టినావు. MSP ద్వారా మనం 10 ఎమ్మెల్యేలు తీసుకుందాం, 2 ఎంపీలు అడుగుదాం, ఎవరితో? బీజేపీతోనే పొత్తు పెట్టుకుందాం. కానీ MSPకి 10 ఎమ్మెల్యేలు ఇవ్వాలి, 2 ఎంపీలు ఇవ్వాలి. తెలంగాణలో ఒక బలమైనదని కనబడుతుంది. కనీసం 10 మందిలో ఒక్కరు ఎమ్మెల్యే గెలిచిన మన బీజేపీతో పొత్తు మీరు ఎందుకన్నారు? నేను ఎందుకన్నా అంటే, ఆయన పొత్తు సాధారణంగా బీజేపీ యొక్క భావజాలం మీకు పడదు, చదువుకున్నాడు. కానీ కాంశీరామ్ గారు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు. అంటే మనం ఎదగడం కోసమా? మన అవసరం కోసమే, మనం ఎదగడం కోసమే, మన యొక్క ప్రయారిటీ. సరే, గుర్రం దొరికిందాక ఇంకోటి గాడిద, ఇప్పుడు గుర్రం దొరికేదాకా గాడిదే కావాలి, ఆ గాడిదనెక్కి మనం చెప్పి సీక్రెట్ లోపల ఇంట్లో మాట ఇది. అవును, మీరు చెప్పింది చెవులా. అవును, చెవులా. ఇలా బయట చెప్పాల్సి వస్తుంది. ఇవాళ బయట చెప్తున్నా నేను అన్నా, మనం 10 ఎమ్మెల్యేలు అడుగుదాం, ఒక 2 ఎంపీలు అడుగుదాం, మనం పోటీ చేద్దాం. దాంట్లోకి వెళ్ళి మనోడు ఒక్కడు గెలిచిన అసెంబ్లీకి వెళ్ళిపోతే 10 మంది 100% మా దగ్గర సపోర్ట్ ఉంటే ఒకటే సగం మంది గెలుస్తాం. కనీసం ఎవరో గెలిచినా మనం గెలుస్తాం.
నేనేమంటాను అట్లా పోదామన్నా, అట్లా అయితే బాగుంటది. కనీసం మనకు చట్టం రాకపోయినా పార్లమెంట్ లో కనీసం ఎమ్మెల్యే సీట్లు వచ్చినాయి కాబట్టి మనం బీజేపీ సపోర్ట్ చేస్తున్నామని చెప్పాను. అంటే ఏమన్నాడు? లేదు అట్లా కాదట, ఏందన్నాడు? మొత్తం ఏం చేద్దామన్నాడు? బీజేపీకి సపోర్ట్ చేయాలి. బా, మరి ఏమన్నారు? మీరేమన్నారు? అది ఎట్లయితుంది మరి? బీజేపీకి సపోర్ట్ చేస్తే ప్యాకేజ్ తీసుకున్నట్టయితే కదా. అది ఎందుకు అట్లా అట్లా ప్యాకేజీ ఇంకేం లేదు అందులో. ఎవరికి? మాదిగలకి అందరికి ఇవ్వాలి కదా. అందరికి కాదు, ఆయనకు. బా, ఇప్పుడు ఆయనకు ప్యాకేజ్ వచ్చిన తర్వాత ఇంకా అందరికి వచ్చినట్టే లెక్క. నీకు వస్తే నాకు వచ్చి అందరికి వచ్చినట్టు లెక్క, మొత్తం జాతికి వచ్చినట్టు. ఇప్పటిదాకా మాధవకృష్ణాన్ని మాదిగ జాతి మాధవకృష్ణ. అబ్బా, మరి ఇప్పుడు మాలకు అయినట్టుంది. నిన్న మొన్న మా వాళ్ళని తీసుకొచ్చి మీటింగ్ పెడుతున్నాడు మాలలను. వాళ్ళు ఇద్దా సరే బిల్లు మళ్ళీ మాలలో ఇదెంత అధ్వానం. ఒక్క గంట సేపటినే ప్లేట్ ఫిరాయించిండు అంటే అసలు జనాలు మాదిగలు ఏమనుకుంటారన్న సొయ్యి లేదు ఆయనకు. ఇప్పుడు మాదిగలకు కూడా పోయేటోళ్ళకు కూడా అరే అన్న మన ఎంఆర్పిఎస్ మూవ్మెంట్ మాల మహానాడు మూవ్మెంట్ అన్న మనది, మాల రిజర్వేషన్ పోరాట సంస్థ లేదా ఎంఆర్పిఎస్ అంటే ఇప్పుడు రెండు వస్తాయి. నేతకాయన వాళ్ళని తీసుకొచ్చిండు, ఆడ పెట్టి మీటింగ్. ఆ వెంకటేష్ అంతా ఎంపీ చేస్తారు, రోజు మీటింగ్ పెట్టి 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 ఉత్తదానికి ఉన్న పరువు ఓడగొట్టుకోవడమే కదా. జనాలు ఏమనుకుంటారు ఇట్లా చేస్తానని కూడా సోయలేదు వీళ్ళకు. నేనేమంటానంటే మరి ఆ నేతకాని ఎన్నడూ ఇంత పదిలో ఉన్నాడు 5-6 ఏళ్ళు. నేను నేతకాని గురించి మాట్లాడలేదు. మరి ఇవాళ గంట సేపటి ప్లేట్ ఫిరాయిస్తా అంటే ఇవాళ పోయి బీజేపీలో మీరు ఉన్నారు కాబట్టి నువ్వు బీజేపీకి ఆయన పోయిండు, నేతకాని ఆయన పోయిండు, ఈయన బీజేపీ సపోర్ట్ చేసింది కాబట్టి ఇలా మీరు మాట్లాడుతున్నారా? అంతే కదా. ఏదో ఒక ఇష్యూని తీసుకొచ్చి ఉన్న సమస్యను పరిష్కారం చేసుకోకుండా పోనీ అయిందేదో అయిపోయింది అని చెప్పేసి ఏదో పరిష్కారం, కానీ అది తలకాయలు లెక్క పెట్టినా ఏదో లెక్క పెట్టినా అయిపోయింది. కానీ మనం దాన్ని క్లోజ్ చేసుకొని, నా ఉద్దేశం ఎట్టుందంటే దీన్ని క్లోజ్ చేసి పడేసి మన అధికారం వైపు పోవాలి, రాజకీయ అధికారం వైపు. మాదిగలు అందరం మనకు ఇంతవరకు 2,50,000 బ్యాక్లాగ్ పోస్టులు రాలే. ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే చెప్పిండు. అవి జనరల్ గా మారినాయి మనకి, ఇప్పుడు మనకు రాకుండా పోయినాయి అవి. అసలు ఆయన బయట పెట్టడం చూడు. అసలు 2,50,000 బ్యాక్లాగ్ పోస్ట్ కిరణ్ కుమార్ రెడ్డి సార్ కొన్ని విషయాల్లో చాలా చక్కగా పనిచేసి చాలా చక్కగా పనిచేశాడు ఆయన. కిరణ్ కుమార్ రెడ్డి సప్లాన్ తీసుకొచ్చిండు మనకి. కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడే అంతో ఇంత మేలు జరిగింది మనకు. అవును ఆంధ్రప్రదేశ్. ఈ కేసీఆర్ కూడా వచ్చిన తర్వాత దొంగ దుర్మార్గం, ఎంత దుర్మార్గం జరిగిందంటే రాష్ట్రం దోపిడీ అయిపోయింది. రాష్ట్రము మనకు ఒక్క అవకాశం రాలేదు. కనీసం దళిత కేటాయించి ఒక్క రూపాయి ఖర్చు పెట్టలేదు. లక్షల కోట్ల రూపాయల మనకు 30 ఏళ్లలో లక్షల కోట్ల ఆంధ్రలో కానీ ఎక్కువ దోపిడీ జరిగింది. చాలా మనకు దుర్మార్గమైన దోపిడీ జరిగింది అన్నట్టు. లక్షల కోట్ల రూపాయల మన సప్లా నిధులు డైవర్ట్ అయినాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ప్లస్ తెలంగాణలో. అట్లాగే మనకు రావాల్సిన సినిమా ఇండస్ట్రీలో వాటర్ రాలేదు, మనకు రావాల్సిన ఫార్మా ఇండస్ట్రీ రాలేదు, మనకి ఏ రంగంలో వాటర్ రాలేదు. కొట్టు ఏమైనా పొద్దుస్తూ మనం మాల దొంగ అంతే. అంటే ఎంత అంటే మాదిగలను ఎంబడి పెట్టుకొని మందకృష్ణ సృష్టించిన విధ్వంసం మామూలుది కాదు. లక్షల కోట్ల విధ్వంసం అనేది దళిత జాతికి ద్రోహం. ఇది ఎంత పెద్ద ప్రమాదం మాదిగలు ఒకటి గుర్తించారు. రెండో పాయింట్ సార్, ఇలా మందకృష్ణ పోరాటం చేసి వర్గీకరణ తీసుకొచ్చిండా పోయి ఢిల్లీలో కోర్టులో పోయి సుప్రీంకోర్టులో పోయి పార్లమెంట్ ఇప్పుడు సుప్రీంకోర్టు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పుకు మందకృష్ణకి ఏమైనా సంబంధం ఉందా? అసలు లేదండి. ఇది పంజాబ్ అంటే ఆయన చేయలేదు. ఆయన ఇప్పటిదాకా ఆయన చేసిన ఫలితం ఏంటంటే ఆ 10 మంది మాదిగలు చచ్చిపోయాడు. కారణం ఒకటే అయింది, ఆ సావుకు ఒకటి కారణం. రెండోది ఆయన మంచి పలుకుబడి తెచ్చుకోవడానికి కారణం తప్ప ఇంకోటి లేదు. ఇలా వెరీ క్లియర్ సార్. సమాజం అంతా చూస్తూ ఉంటే నరేంద్ర మోడీని ఒక్క మాట అనకుండా నువ్వు జాతీయ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగాలకు నీకు రిజర్వేషన్ లేవి రిజర్వేషన్లు ఇప్పుడు చిత్తశుద్ధి కేంద్ర ప్రభుత్వంలో మనకు ఉద్యోగాలు ఏబిసిడి అవుతుందా? మరి కానప్పుడు నీ వల్ల అయితే అది కావాలి, సపోర్ట్ చేసినావు కాబట్టి ఇది చెప్పి ఇది చెప్పి నువ్వు నీ వల్ల ఏమైనా అవుతుంది అంటే ఇప్పుడు నిజమైన పద్మశ్రీ. అప్పుడు నేను నిజమైన పద్మశ్రీకి నీకు సలాం కడతాను. మన ఇద్దరం పోయి డైరెక్ట్ పూలదండ వేస్తాం. ఇప్పటిదాకా అన్న మాటలు మొత్తం వెనక్కి తీసుకుంటాం. కృష్ణకు సార్ చెప్తాం, నీకు దమ్ముందా పార్లమెంట్ లో పెట్టిస్తావా? కేంద్ర ప్రభుత్వంలో అన్ని పెట్టించాయి. దేశమంతా ఇవాళ అమలవుతుంది. రెండవది ఏంటంటే మనకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు వస్తాయి. ఇక శాశ్వత పరిష్కారం. శాశ్వత పరిష్కారం తుమ్మితో ఊసిపోయే ముఖ్య ఇదంతా జరిగింది కదా. ఒకటే. రెండవది ఒక రాష్ట్రంలో మాత్రమే. ఒక రాష్ట్రంలో ఏందన్నట్టు మనకు జాతీయ నాయకునివి మరి ఒక రాష్ట్రంలో చేయడానికి అంటే నా సొంత రాష్ట్రం అంటాను. నీ సొంత రాష్ట్రంలో పరిష్కారం అవుతుంది. ఎందుకు అవుతుంది అంటే అది నువ్వు అన్నా అయితే కాకపోయినా అక్కడ మాదిగలు ఎక్కువ మంది అంతే కదా. నీకు పక్క పోయి ఆంధ్రప్రదేశ్ నీ దోస్తు బాబు కూటమిలో నాయకుడు అంతకుముందు చేసినాడు కదా. నువ్వు ఈ తప్పేదో లక్ష తప్పడగొట్టు. బా క్లియర్ దొరికిపోతున్నాడు అన్న. ఏమనిపిస్తలేదు అన్నకు. అదే ఏమని అనుకుంటారేమో. కృష్ణ అంటే గౌరవము. మేము ఎందుకు గౌరవం ఉండాలి? సామాజిక ప్రశ్నించే విషయంలో మనం వెనుకపోవద్దుగా.
నేను అంటే ఇప్పుడు ప్రశ్ననే గౌరవమే. గౌరవం ఇస్తాం, ప్రశ్నిస్తాం. నాకు ఎందుకు ప్రశ్నిస్తాం అంటే మనం గౌరవించకపోతే కూడా తప్పే. ఉద్యమకారునిగా నేను గౌరవిస్తాం, కానీ మాకు అన్యాయం జరిగినప్పుడు నేను కూడా ప్రశ్నిస్తాం. ఎవరైనా ప్రశ్నిస్తాం. ఇలా మొత్తం బాబును, మోడీని, ఇలా రేవంత్ రెడ్డిని, కేసీఆర్ ను అందరినీ ప్రశ్నించారు. తెలివి లేకపోతే తట్టబడి జరుగుతుంది కూర్చోమని కూడా చెప్తాం. మరి ఇవాళ ఒక చిన్న సమస్య ఉపయోగం చేస్తావా? ఇవాళ ఇంకో విషయం చెప్తున్నా మీకు. ఆయన ఏమంటాడు, మీట్ ది ప్రెస్ లో 2024లో జడ్జిమెంట్ వచ్చిన తర్వాత విషయం అంత అయిపోయింది అన్నాడు కదా. అంత అయిపోయినాక మళ్ళా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మళ్ళా రేవంత్ రెడ్డి మీద డబ్బులు ఎందుకు మోగిస్తాను? అంత అయిపోయినాక ఈ లక్ష డబ్బులు అవసరం ఏంది? ఆయన మీద యుద్ధం ప్రకటించడం ఏంది? అదే వచ్చింది. రెండవది, ఆయన ఏమైనా మాట్లాడతాడంటే మీట్ ది ప్రెస్ లో, నేను 94లో ఉద్యమం స్టార్ట్ చేసినప్పుడు నాకు తెలియదు బీసీలకు ఏబీసీలు అవుతున్నట్టుగా ఎస్సీ ఎస్టీలకు కూడా అయితే అనుకోని నేను ఉద్యమం స్టార్ట్ చేసిన. అదే 92లో ఇంద్రశాని కేసెస్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా అని జడ్జిమెంట్ వచ్చింది. 9 మంది న్యాయమూర్తులు ఏం చెప్పారంటే, బీసీలు మాత్రం ఏబీసీడీ చేసుకునే అధికారం రాష్ట్రాలలో ఉంటది, అందుకే ఎన్టీ రామారావు ఏబీసీడీ చేసుకోగలిగిండు, కానీ ఎస్సీ ఎస్టీలకు ఏబీసీడీ చేసుకునే అధికారం రాష్ట్రానికి లేదు చెప్పేది. ఎప్పుడు 9 మంది చెప్తే 7 మంది కాదంటారు. 7 మందిలో 6. దాన్ని పెద్ద అదైంది ఇదని అంటున్నాడు కదా. నేను చంద్రచూడ్ను డైరెక్ట్ గా అడగదలుచుకున్నా, 9 మంది జడ్జిమెంట్ గొప్పదా, 6 జడ్జిమెంట్ గొప్పదా? అరే చంద్రచూడ్ గారు, జస్టిస్ గవాయ్ గారు, ఇప్పుడు వాళ్ళే కాదని చెప్పి సరే, హౌ షేమ్ to Dalit community throughout the India. Being a Dalit, how can he give the judgment right to అదే కదా stupid judgment? నేనేమంటున్నానంటే, గవాయ్ గారు, జస్టిస్ గవాయ్ గారికి ఆయన చీఫ్ జస్టిస్ కావాలి. చీఫ్ జస్టిస్ కావాలంటే అగ్రవర్ణాల మోచేతులు నీళ్ళు తాగాలి, RSS మోచేతుల్లో నీళ్ళు తాగాలి. ఆయన పదవిని కాపాడుకోవడం కోసము ఇవాళ ఈ రకంగా జడ్జిమెంట్ ను సమర్థిస్తున్నాయి. ఆయన నేనేమంటున్నానంటే, మీరు వాళ్ళ జడ్జిమెంట్ ను దళితుడిని నేను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేస్తా, దళిత రాష్ట్రపతిని చేసిన, గిరిజన రాష్ట్రపతి చేసిన, దళిత ప్రధాన న్యాయమూర్తి చేస్తా, కానీ బూట్లు అయితే నాకాలే, అంతే, నేను చెప్పినట్టు రాయాలి, అంతే. ఇదే జరిగిందా? ఇదే జరిగింది, జరుగుతుంది కూడా, రేపు భవిష్యత్తులో కూడా జరిగేది కూడా ఇదే ఉంటుంది. ఓకే, అంతే కదా. ఇప్పుడు ఇవాళ నిన్న మొన్న సోషల్ మీడియాలో చూస్తాను, వెంకయ్య ఇంటికి పోతే అవమానం జరిగిందని. ఎందుకంటే గిన్నె కడుగుద్దని. ఇప్పుడు వెంకయ్య నాయుడు లోకేష్ తిన్న గిన్నె అంటే నాకుతారు, కడుగుతారు. మందకృష్ణ అయితే మైల పడుతుంది కదా, మైల పడ్డ గిన్నె ఇసరాకి వేసి అయిపోయి, ఇసరాకి తీసి చెత్తబుడ్లో పడేయచ్చు. నీకు నీ దాని కోట్ల రూపాయలు ఉన్నా, దళిత కమ్యూనిటీ ఎక్కువ ఉన్నా, నీ జాతి రాష్ట్రంలో ఎక్కువ ఉన్నా, నీ కులము నీకు ఇదే అంబేద్కర్ చెప్పింది. అంటరాని వాడివి, ఎవరికి పక్కన పోయి కూర్చున్నా, లేదా ఎక్కడ పోయి తిన్నా, ఎడబోయి పన్నా, నీ బతుకు గక్కడనే ఉంటారు. ఎవడు కడగడు, గిన్నె ఎవడు కడగాడు, సంబంధం ఉండదు, నీతో పెళ్లి పేరంటాలు ఉన్నాయి. నువ్వు వచ్చినా నీ సమాధి ఎక్కడ పెడతారు? చివరికి నీ అంటరాని నీ యొక్క పెట్టుకోవాలి, దళిత సమానుకోవాలి, అంతే. అలా దానికి మాత్రం నేను రానియరు, అసలు రానియరు. నువ్వు పద్మ పద్మ విభూషణ్ అయినా, భారతరత్న పదవి వచ్చినా సరే నీ సమాధి అడిగే పోవాలి. మళ్ళీ అయిపోయింది. ఇక్కడ దీన్నే బాబాసాహెబ్ అంబేద్కర్ కుల నిర్మూలన కోసం కొట్టాడన్నాడు. ఇక్కడే అంటరాని వాళ్ళందరూ ఒకటి అన్నాడు. ఇక్కడే మాలమాదిగలు గాని, అన్ని కులాలు గాని 1130 కులాలు కొట్టాడుకోవద్దన్నాడు. ఇక్కడే కలిసి పరిష్కారం చేసుకోవాలన్నాడు. ఇందుకే పార్లమెంట్ లో అంత పెద్ద ప్రాసెస్ పెట్టాడు మనల్ని డివైడ్ చేయాలంటే. బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం తెలివి తక్కువ, ఏం సార్ అది. సో ఇట్లాంటి సమస్యల్ని ఆయన అడ్రస్ చేస్తున్నాడు కాబట్టి, చేశాడు కాబట్టి, నాలాంటి వాడు బాబాసాహెబ్ అంబేద్కర్ వారిగా, నేను ఒక మాదిగవాదిగా వెళ్ళలేదు. నన్ను ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాలలో మాలలు పిలిచిందండి. ఎందుకు పిలిచిన్నాను? నేను ఒక శాస్త్రీయమైన పద్ధతిలో జరగాలని సబ్జెక్ట్ ఉంది, తెలుసు, నాలెడ్జ్ ఉంది. అన్ని ప్రాంతాలలో ఉన్న వాళ్ళు పిలిచారు. అదే మరి మిగతా మాదిగ ప్రొఫెసర్లు పిలుస్తలేరు. ఎందుకు పిలుస్తలేరు? వాళ్ళు ముందుకు వస్తలేరు, మాట్లాడతారు. వాళ్ళు ఒకవైపే ఉంటున్నారు. నేను మొత్తం చదివి ఉన్నా సరే కానీ మన దిక్కు మంచిగా ఉండాలి, డబ్బా మాలోళ్ళ దిక్కు మాదిగ. నేను అట్ట కాదు, నేను ఒక దళిత జాతి బిడ్డగా ఉన్నా, అంబేద్కర్ వాదిగా ఉన్నా కాబట్టి, కుల నిర్మూలన వాదిగా ఉన్నా కాబట్టి తారతమ్యాలను తొలగించాలి, కళ్ళకు ఉన్న పొరలను తొలగించాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ అందుకే కదా కొట్లాడింది. సో ఆ రకంగా ఇవాళ ఆ జడ్జిమెంట్ వచ్చిన తర్వాత, ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే,
ఇవాళ మనము విద్యావంతులం అయితే చదువుకుంటే జడ్జిమెంట్లు ఏమున్నాయి, ఏం జరిగింది అసలు, ఈ నీకు పంజాబ్ కేసుకి ఏం సంబంధం, నువ్వెట్లా తీసుకొచ్చిన జడ్జిమెంట్? ఆయన ఎస్సీకు దానికి సంబంధించిన కేసు పంజాబ్ది, ఎస్టీ వర్గీకరణ కూడా ఎట్లా చేసిండ్రు? ఆ ఎస్టీ సార్ నిజంగా ఎట్లా ఎంత చేసిండ్రు? దుర్మార్గుడు ఎస్టీ ఎవడు అడిగిండి? ఎవడు అడిగిండు అంటే అది ఆర్ఎస్ఎస్ మాలమాదిగలు కొట్లాడుకోవాలి, స్క్రిప్టెడ్ అది, స్క్రిప్టెడ్ గవాయి గాడు చంద్రశూద్ కలిసినటువంటి స్క్రిప్టెడ్ స్క్రిప్ట్ అది. అంటే సార్ అతలోని చంపాలంటే కుక్కను చంపాలంటే పిచ్చి కుక్క ముద్ర వేసినట్టు ఇలా దళితుని ఒకరిని అని మనవాదిగా తయారు చేసి వాని మన అమర ప్రసాద్ గారు ఇచ్చినట్టు ఇస్తారు లోకం మీదకి మొత్తం టోటల్ ఇలా ఎస్టీ ఎస్సీ. ఇప్పుడు ఈ అమర ప్రసాద్ ఈ మందకృష్ణ ఇద్దరు బీజేపీలోకి వెళ్ళి ఏందని నాకేం అర్థమవుతలేదు. ఈ మందకృష్ణ అది కాదు, ఆయన కూడా కాదు, ఆర్ కృష్ణ ఉన్నాడా? ఆయన అమ్మ నిజంగా ఆయనకైతే వీళ్ళు ఉద్యమకారులు అనేది మేము సరే ఎంత పవిత్ర మందకృష్ణకైనా మాదిగలు సంపూర్తిగా మారలు తిట్టినా మాదిగ అయితే సంపూర్తిగా గౌరవించిన మల్లన్న కూడా బీజేపీ ఏజెంటే. ఇప్పుడు అదే వస్తుంది దీని తర్వాత నెక్స్ట్ టాపిక్ అదే మనది. ఇక్కడ ఎంత పెద్ద టాపిక్ ఈరోజు అంటే మందకృష్ణ అంటే ఉద్యమ నాయకులుగా పేరు పెట్టుకున్న వీళ్ళు ముసలిగా అయిన తర్వాత ముసలిగా అంతా అయిపోయి చచ్చిపోయే ముందల ఇంత దరిద్రమైన జాతిని అమ్ముకుంటా ఉన్నారంటే వీళ్ళు ఇన్ని రోజులు ఏ ముసుగుతో పని చేసిరంటారు? వాళ్ళంతా కూడా వాళ్ళు నిజంగా వీళ్ళు నిజమైన వాళ్ళు అయితే ఎప్పుడూ బాగుపడు కదా ప్రజలు. అంతే కదా మరి, దొంగలమైన ఇప్పుడు వాళ్ళ స్వార్థం కోసం మాత్రమే ఉద్యమాన్ని వాడుకుంటున్నారు తప్ప సమాజానికి పెద్దగా మేలు జరుగుతుందని అయితే నేనైతే ఇప్పుడు 20-30 ఏళ్ళ నుంచి వెళ్ళి చూస్తున్నా కదా, ఏం మార్పు లేదు. ఏం లేదు మార్పు. తినేతోడు తింటున్నాడు, వీడిని పిలుచుకొని తింటున్నాడు, అంతే. మన దొంగను పిలుచుకోపోయి కూర్చొని తింటున్నారు అంతే, అంతకంటే జరుగుతున్నది ఏం లేదు అక్కడ. అందుకే మన వాళ్ళు ఎక్కడో అక్కడనే ఉన్నారు, ఏ పేదరికంలో ఉన్నాడు అక్కడే ఉన్నాడు, దరిద్రం మారతలేదు. ఇల్లు రెంట్ కట్టలేక, బైకులు తీసుకున్న లోన్లు కట్టలేక, ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకొని ఈ మనవాది బీజేపీ మన నరేంద్ర మోడీ గుజరాత్ సంబంధించిన బ్యాంకులన్నీ అప్పులు ఇచ్చి బైకులు ఆలయే, టీవీలు ఆలయే, మొత్తం ఈఎంఐ కదా, మార్వాడి గుజరాతీ రాజస్థాన్ మొత్తం ఇల్లు మొత్తం వాళ్ళే అంతా. ఇవన్నీ మనకు అప్పులు వాళ్ళే ఇల్లు కానీ మనం ఉంటున్నాం పైసలు కట్టుకుంటా. అంటే బ్రిటిష్ వాళ్ళు అప్పుడు ఎట్లయితే అంతకన్నా ప్రమాదంగా తయారైంది. మన వాళ్ళు ఏమో మలమాయిలు కొట్టుకోవడానికి తయారయ్యారు. అసలు మనకు అవగాహన ఉంటాయి కదా, బుద్ధి ఉంటే కదా, మన బుద్ధిలే కానీ కదా కొట్టాడుకుని తయారు చేసుకుని చేసుకున్నది. ఈ బుద్ధిలే నాయకులు నమ్ముకుంటేగా ఈ బుద్ధి అయిపోయి మన వాళ్ళ చట్టంలో కొట్టుమిట్టాడుతున్నాం మనం. ఎంత దరిద్రమైనటువంటిది ఇది. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగానికి పేరు పెట్టేటువంటి స్థాయి వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళ జడ్జిమెంట్ లో అనేకమైన తప్పులు ఉన్నాయి. కానీ వీళ్ళ యొక్క నాకు ఎక్కడ నచ్చాలంటే ఎవరు నేనేమంటే మాదిగలకు మాకు రాని ఎవడో ఒక డెవలప్ కానీ అది కాదు ఇక్కడ కావాల్సింది. ఇద్దరి మధ్యలో మనస్పర్ధలు ఒకటిద్దరు కొట్లాట అనేది వచ్చింది చూడు, అది శాశ్వతంగా ఉండకూడదు, పోవాలి. మనం ఉన్నా లేకున్నా ఈ సమాజం అందరు మనుషులంతా సమానం కావాలి. ఇండియా ఈజ్ మై కంట్రీ, ఆల్ ఇండియన్స్ మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ లేక రావాలి మనకు. నేనేమంటానంటే కులం పునాదుల మీద ఒక నీతిని గాని ఒక జాతిని గాని నిర్మించలేమని బాబాసాహెబ్ చెప్పింది కాబట్టి మరి ఆర్ కృష్ణయ్య మందకృష్ణ ఇద్దరు ఎగ్జాంపుల్ అంతే కదా దీనికి. కాబట్టి మీరు ఆ కులాన్ని పట్టుకొని ఏలాడి మీరు ఆ మనువాదం చట్టంలో ఉంటారా, లేదా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే కుల నిర్మూలన సిద్ధాంతాన్ని ప్రకారంగా మనమంతా ఒకటే, ఈ భారతీయులంతా ఒకటే, ఈ మాలమాదిగలంతా ఒకటే, మనమంతా అంటరాని వాళ్ళుగా ఉన్నత కాలం కులవేసి తరదీసే దమ్ము నరేంద్ర మోడీకి ఉందా? కులవేసి తరది చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా? కులవేసి తరది చేసే దమ్ము ఇంకెవరికైనా ఉందా ఈ దేశంలో? లేని చెప్పమనండి, చేపియండి. దమ్ముంటే చేయనంత కాలం మనల్ని ఈ రకంగా వాడుకుంటారు. కాబట్టి దయచేసి మీడియా మిత్రులకు ఏవిఎం ద్వారా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. నేను ఒక మాదిగవాదిగా రాలే, వాళ్ళ కుల నిర్మూలనవాదిగా వచ్చాను ఇక్కడికి. నేను ప్రతి మీటింగ్ లో కూడా ఇదే చెప్తున్నాను, మనమంతా కుల నిర్మూలనవాదులుగా ఉందామా. కులవాదులుగా మనవాదులు అయితే కులవాదులు, అదే కుల నిర్మూలన అయితే అంబేద్కర్ వాదులు. అంతే, అంబేద్కర్ వాదం మనల్ని కలుపుతుంది, మనల్ని విడగొట్టేది మనవాదం. అవును. సో కాబట్టి మాదిగ ఉద్యమాలు చేస్తున్న వాళ్ళు ఎవరైనా సరే మనవాదులే, మనల్ని కలిపేటోరు ఎవరు? అంబేద్కర్. సో కాబట్టి అంబేద్కర్ వాదం వైపు పోదామా, మనవాదం వైపు పోదామా? ఈ మాల సంఘాలు కానీ, నా మాదిగ సంఘాలు కానీ, ఉపకుల సంఘాలు కానీ, మీరు అంతిమంగా బాబాసాహెబ్ అంబేద్కర్ వైపు ఉంటారా, మీరు మనవాదం వైపు ఉంటారా తెలుసుకోండి. ఇది నేను అల్టిమేట్ గా మీకు చెప్పే ప్రశ్న.